ఇది బాగా గుర్తు చేసిన అన్న. ఇంకోటి మల్లన్న దొంగ, మల్లన్న లంగా, మల్లన్న ఇది, మల్లన్న అది అని మాట్లాడతారు కదా. మరి వాళ్ళకి తిట్టేటోళ్ళకి ఒక్క ప్రూఫ్ పట్టుకొని బయటికి రావచ్చు కదా అన్న, మాట్లాడవచ్చు కదా అట్లా కూడా. మొన్న చెప్తుండు కదా అన్న, ఒకడు 5 రూపాయలు వేసి మొత్తుకుంటాడు, ఒకడు 5 రూపాయలు వేసి అరే నేను 5 రూపాయలు వేసిన రాని 500 సార్లు మొత్తుకుంటాడు, ఒకడు 1 రూపాయి వేయడు. మా క్లాస్మేట్ ఒకడు ఉంటాడు ఏనో ఛాలెంజ్ గా మొన్న చెప్తుండు అన్వర్ అన్న చేసిన ఇంటర్వ్యూలో, మీరు మల్లన్న ఏదన్నా ఇది చేసిండు అని చెప్పి ఒక్క ఆధారం డీటెయిల్గా ఆధారాలు తీసుకొని రండి, నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటా అని చెప్తుండు. అట్లా ఎవడన్నా చెప్తాడా? చేయొచ్చు కదా ఆయన పోటీ చేయొద్దు, తినడానికి కేసు వేయొచ్చు కదా వీళ్ళు. ఎవరైనా చెప్తారా అట్లా? అది చేయరు. పోనీ ఏ పబ్లిక్ నన్నా ఏ పేద ప్రజలన్నా మా సొమ్ము తిన్నాడు మల్లన్న అని ఎవరన్నా వచ్చి మీకు చెప్పిండ్రా? ఏ పేద ప్రజలన్నా మల్లన్న మీద దుమ్మెత్తి పోసిండ్రా? వానికి తలగని మన కుటుంబానికి తలగని మా సొమ్ము తిన్నాడు అని ఎవడన్నా అన్నాడా? మరి ఏం బాయారా, ఎందుకు వచ్చిన లోళ్ళు ఇది? అదే అన్న, అంటే ఇంకోటి గుర్తుపెట్టుకో అన్న, జనరల్గా వీళ్ళకి కూడా ఏదో ముళ్ళెళ్ళు అందినట్టున్నాయి, వీళ్ళు కూడా ఏదో అమ్ముడు పోయినట్టున్నారు, అందుకే మల్లన్న గురించి వచ్చి ఇట్లా మాట్లాడుతుర్రు అని అనుకునే వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్తావో చెప్పన్నా, నేను కూడా చెప్తా తర్వాత. ఓకేరా, అట్లా అనుకోరా, నువ్వు అనుకో, కంపల్సరీ అనుకుంటారు. అనుకునే అన్నలందరూ నా వాళ్ళే, అనుకునేటోళ్ళందరూ నా వాళ్ళే. నాకు మళ్ళీ ఎంత ఇస్తే అందులో మీరు పొద్దున్నే నా అడ్రస్ చెప్తా, ఆడికి వచ్చేయండి, పార్ట్నర్ తీసేసుకుందాం. ఎంత ఇస్తే అంత, అది రూపాయి వచ్చినా పంచుకుందాం. ఎందుకనంటే నేను ఇంత సీరియస్గా క్వశ్చన్ అడుగుతున్నా, కామెడీగా చెప్తున్నా. కామెడీ కాదురా, నిజమే కదా. ఎందుకనంటే నా లైఫ్ స్టైల్ చూసి నాకు ఒక దారి మాత్రమే చూపించిండు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే బాపతి నేను కాదు. మళ్ళీ ఏదో ముళ్ళు వచ్చింది అందులో నాకు ఇంత కావాలని కొట్లాడి మళ్ళీ ఛానల్ పెట్టి దాని మీద టింగు రంగాన్ని తిప్పులాడి వీని పిలిచి వాడిని పిలిచి ఎవరన్నా మాట్లాడలేకపోతే వాని పర్సనల్ బలహీనతలు ఎక్కడ దొరుకుతాయి, వాడేడ దొరుకుతాడు అని నిఘా పెట్టి కాన్సన్ట్రేషన్ చేసి బతకచేత కాక ఇట్లాంటి బద్మాష్ బతుకమ్మల ఆటలు నేను ఆడను. మనకు చేతన అవుతుంది, విద్వత్తు ఉంది. నా కళ నాకు ఎంత అన్నం పెడితే గంతే తింటా నేను. నాకు ఇంకొకటి పరాన్న జీవిని కాదు, ఇంకోటి మీద బతకాలా ఇంకేదో కావాలా అని నాకు దారి చూపించిండు, నేను వెళ్ళిపోతున్నా అంతే తప్ప నా బలహీనతలు ఏమున్నాయి, వీడు ఏడ దొరుకుతాడు, వీంది ఏం చూద్దాం, అందేం చూద్దాం, ఇదేం చేద్దాం, అదేం చేద్దాం. ఇప్పుడు ట్రెండ్ కదన్న అది, ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు నడుస్తుంది అదే కదా. ట్రెండ్ అయితే అట్లా పెట్టుకొని అట్లా చేసుకొనే ఇంత ఉపాధి పొంది. ట్రెండ్ అయితే నేను ఒక స్టార్ని అయితే ఏమవుతుంది, నన్ను ఇంకిత హైలైట్ చేస్తారు అంతేనా? నాకు ఇంకిత పబ్లిసిటీ వస్తుంది. మా అయితే ఏమవుతుంది ఇప్పుడు అన్న అదే చెప్తుంటారు అన్న, ఏదో కాంతిరా పోంతి నడవంతి పాపం పోన్లే అంటాడు, అంత మనలే అని అంటాడు సింపుల్గా. ఆ సింపుల్ సిటీ అసలు అట్లాంటివి కొన్ని విన్నప్పుడు మనం సీరియస్గా ఇట్లా ఏదో యుద్ధానికి పోయినట్టు పోతుంటాం కదా, చాలా కూల్గా కాంతిరా పోంతి నడవంతి బతుకంతి అని అంతే ఇక దాంట్లోనే 100 అర్థాలు ఉంటాయి. ఇక మనం ఒక్కటేరా, ఒక చైన్లో విత్తనాలు మొలుస్తాయి, తాళ్ళు మొలుస్తుంది. విత్తనం అయితే లోపల ఉంటుంది, ఫలితం తర్వాత వస్తుంది. తాళైతే నీళ్ళ మీద తేలుతుంది, తేలినంత మాత్రాన అది విత్తనం కాదు. విత్తనం ఎప్పుడు లోపలనే ఉంటుంది. మళ్ళీ నుంచి వచ్చిన తాళే పోతుంది, విత్తనాలు విత్తనాలుగానే ఉంటాయి. దానికోసం అచ్చా నువ్వేం చెప్తావు, నువ్వు చెప్పదలుచుకున్నది చెప్పు, ఇదే అభిప్రాయం. అవును, అంటే నేను మళ్ళీ ఎందుకు ఇంత అభిమానిస్తుంది అని స్టార్టింగ్లో చెప్పినా కదన్నా, అట్లనే ఇప్పుడు అన్న గురించి మాట్లాడుతున్నానంటే ఏమంటారు, అన్న నుంచి తీసుకున్న సహాయంకి నేను ఎప్పటికీ రుణపడి కృతజ్ఞతగా ఉంటా నేను. కాబట్టి ఆ కృతజ్ఞత చాటుకోవడానికి ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్న చూపించే ప్రేమకి మనం ఏమిచ్చినా వెలగట్టలేమన్నా అంతే. ఇంకొక వర్డ్లో చెప్పాలంటే అసలు అన్న కానీ వదినే కానీ వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారంటే సొంత ఇంటి మనుషులు కూడా అట్లా చూసుకోరన్న, వాళ్ళు చూపించే ప్రేమకే నేను బానిసని అంతే. ఇక 100% నేనేమంటానంటే మన తెలంగాణ ప్రజలకు కూడా అంత తెలివి తక్కువలు కాదు, వాళ్ళకి తెలుసు. కొమ్ములు తిరిగిన మహామహల్నే ఎక్కువ చేస్తే, ఎందుకంటే సెలబ్రిటీ లాగా వచ్చి టిక్కు టాక్ వేసుకొని ఇందాక చెప్పినట్టు రంగులు వేసుకొని తిరిగి మల్లన్నకి ఇట్లా మల్లన్న అట్లా అని చెప్పి అందరు చాలా మంది అనుకుంటారు. అట్లా అనుకునే వాళ్ళకి అనుకోని వాళ్ళకు మనల్ని ఇద్దరిని కూడా గుండెల్లో పెట్టుకొని నా పాటని కానీ నీ మాటని కానీ నీ పాటని కానీ ఆదరించి అభిమానించి ఎప్పటికీ ముందు నడిపిస్తున్న ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి కళాభివందన తెలియజేస్తున్నా. కానీ అన్న గురించి ఎందుకు అన్నకి ఇంత అభిమానిస్తానంటే, అరే నాకు లైఫ్ అన్న, నేను
ఒకవేళ చాలామంది అన్న 50 లక్షలు, కోటి రూపాయలు, 40 మన అంతెందుకైనా మనలో ఒకడు జైసీన్ దగ్గర 30-40 లక్షలు పెట్టినా కానీ బతకలేడు అన్న, చనిపోయిండు ఆయన, తిరిగి రాలేడు. ఆ టైంలో వాళ్ళకున్న సపోర్ట్ కానీ వాళ్ళకు మోటివేట్ చేయడం కానీ అప్పుడంతా శూన్యం, ఏం కనబడదు కదన్న. అట్లా అంటే నాకు అంత సహాయం చేసిన ఆ కృతజ్ఞత ఉంది కాబట్టి, అన్నం పెట్టిన చేతులకి నెత్తికి సున్నం పెట్టొద్దు అని అంటారు కదా, ఆ కృతజ్ఞత నాలో ఉంది కాబట్టి, నా కుటుంబంలో ఉంది కాబట్టి ఎప్పటికీ అన్న వాళ్ళ ఫ్యామిలీకి కానీ అన్నకి కానీ ఎప్పటికీ నేను జీవితాంతం రుణపడి ఉంటాను. అందుకే ఆ విషయాలు చెప్పడానికి కోసమే నేను మనం ఇద్దరం ఈరోజు ఇక్కడే కూర్చోవడం. నీకు ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పేది ఉంది. ఎందుకంటే ప్రధానంగా నువ్వు అన్న రుణం తీర్చుకోలేనన్నావు. నేను అన్న రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నేను నా ఊరు ఇవాళ గర్వంగా, మా వాడొక్కడు పలానా ప్రముఖ ఛానల్లో పనిచేస్తున్నాను, నా ఊరు నన్ను గర్వంగా నెత్తిలో పెట్టుకుంటుంది అంటే రీజన్ మల్లన్న. నన్ను చూసి, నా టాలెంట్ చూసి ఆయన, నేను 10వ తరగతి ఫెయిల్, ఇప్పుడు నా జాబ్ చేయాలంటే అక్రిడేషన్ చేసి పీజీ చేసి అది ఒక ప్రస్థానం అది. అటువంటిది నన్ను తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టినంటే, ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టగానే నాకు వచ్చింది, నాకు జాలరా భయ, నేను ఊకోలే. నేను మళ్ళీ నాకు చుట్టాను కాదు, ఊరోని కాదు, చిన్నప్పటి నుంచి దోస్తాను లేదు, నా చదువు అయిపోయి, నా బతుకు అయిపోయి, నా పెళ్ళి అయ్యి నేను బతుకు ప్రయాణంలో మళ్ళీ కలిసిండు. సో అటువంటి ఆయన నాకు సాయం చేస్తే, ఆ సాయం తీసుకొని నేను ఒక్కరిని ఆడ కుర్చీలో కూర్చొని తిప్పలాడితే అవుతుందా? కాదు. ఆయన చేసిన సాయం నేను నలుగురికి చేయాలని, నా వెనకాల 10 మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో మొత్తం మీద మీడియా ఫీల్డ్లో ఉండేలాగా నేను 10 మందికి సహాయపడ్డా, ఇంకా పడుతూనే ఉన్నా. అన్న నాకు జాబ్ అన్న ప్రతి ఒక్కరికి నాకు దగ్గర ఉన్న కాడల్లా నేను ఇప్పిస్తున్నా. కారణం నాకు నేను దారిన పోయేటానికి అన్నం పెట్టిన మల్లన్న. అట్లా నేను 10 మందికి పెడితేనే ఆ రుణం నిలబడతా. ఆ 10 మంది కూడా మల్లన్న కేటగిరీ కిందకే వస్తారు. ఎందుకంటే ఆయన లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఈ 10 మంది లేరు. అదొక్కటే కాదు, అంటే ఉదాహరణకు చెప్తున్నా, వీడు ఏమవుతాడో, వీని పాటలు ఏందో, వీని కథ ఏందో. ఈవెన్ మా అత్తగారు కూడా నన్ను నమ్మని పరిస్థితుల్లో మళ్ళీ నమ్మి ఇది చేస్తే ఇవాళ 2020 నుంచి నా జీవితం మల్లన్న చేతిలో ప్రయాణం అయితే ఇవాళ 2024 కదా. స్టిల్ మా నాన్న కళ, ఆయన నేను బతుకున్నాక బాగుపడదు అని అనేటోడు. ఆయన ఉన్న పాతిల్లుని తీసి ఇవాళ నేను ఒక సొంతంగా ఇల్లు కట్టుకోగలిగిన. అంటే ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు స్థిరంగా పనిచేసుకుంటూ ఇలా నాకంటూ ఒక కాన్ఫిడెంట్. నేను నా కొడుకుని జూబ్లీహిల్స్ ఒక ఫేమస్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నా. అదే ఊరు నుండి కళాకారుడిగా 100కో 1000కో ఉంటే నా పరిస్థితి ఏంది? ఇలా ఊర్లో సొంతంగా ఇల్లు కట్టుకొని నాకు ఇంత వయసు వచ్చే వరకు హైదరాబాద్ తెలియదు, ఇవాళ నా కొడుకుని చదివించుకుంటున్నా జూబ్లీహిల్స్లో. దట్ ఈస్ రీజన్ ఓన్లీ మల్లన్న. అందుకు ఆయనకు నేను కృతజ్ఞత, ఏదో మన ఇద్దరికే నచ్చిందని కాదు, నేను ఏదో కొందరి కోసం ఈ విషయం చెప్తలేను, జనాలు అందరికీ అర్థం కావడం. అసలు మల్లన్నకి ఎందుకు ఓటేయాలి, మల్లన్నకి ఓటేస్తే ఏం చేస్తాడు, ఏం జరుగుతుంది అనేది, అంటే ఈ ఓటేసే వాళ్ళందరూ కూడా ఏదో ఏలుముద్ర వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు, సమాజం పట్ల అవగాహన లేని వాళ్ళు అని చెప్పడానికి వచ్చినామని కాదు. అసలు అన్నకు ఓటు ఎందుకు వేయాలి? మనకంటే వాళ్ళే పెద్దోళ్ళు, పట్టభద్రులు, వాళ్ళే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు, పెద్ద పెద్ద జాబులు చేసిన వాళ్ళు, గెజిటెడ్ ఆఫీసర్స్ ఉంటారు, మేధావులు, చాలామంది లాయర్లు, టీచర్స్, అన్ని వర్గాల అన్ని డిపార్ట్మెంట్లలో పనిచేసే వాళ్ళు కానీ, స్టూడెంట్స్ కానీ అందరూ కూడా ఒకసారి మల్లన్నకి ఎందుకు ఓటేయాలి అనేది ఆలోచించుకోవాలి. ఆలోచించి మిమ్మల్ని మీరు ఆలోచించుకొని ఒకసారి ఓటేయాలి. గంగా రమేష్ మాట్లాడిరని కాదు పెద్దలారా, ఎందుకు ఓటేస్తారు అని అంటే మా జీవితాలు ఉదాహరణ అని చెప్తున్నాం తప్ప మీ ఇద్దరం సెటిల్ అయినాం కాబట్టి మళ్ళీ ఓటేయమని చెప్పనీక రాలేదు. మరీ ముఖ్యంగా మీకు తెలుసు మల్లన్న ఏంది, ఆయన మాట శాసనం చెప్పిండు అంటే ఆ మాట కోసం ఎక్కడి వరకైనా కొట్లాడేందుకు ఎన్ని కేసులు పెట్టించుకున్నాడు, ఎన్ని నిర్బంధాలు ఎదుర్కొన్నాడు, ఎంత కుటుంబాన్ని వదులుకొని, ఎంత సమయాన్ని వెచ్చించి, ఎంత పోరాటాన్ని. ఇవాళ పోలీసు వాళ్ళు అంటే భయం లేకుండా చేసిన తెలంగాణ సొసైటీలో మల్లన్న మాత్రమే. ఒక్క సెల్ ఫోన్ పడితే చాలు పోలీసు వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, పోలీసు వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదని అంటే కామన్ పీపుల్ కూడా వీడియో పెట్టేందుకు సాహసిస్తుండు పోలీసు వాళ్ళ మీద. అంటే అది మల్లన్న. ప్రతి ఒక్క ముసలి ముతక దగ్గర నుంచి సీసాలు పట్టుకొని సాయంత్రం ఏ గట్లలోనో చెట్లనో చదువుకునే యూత్ వరకు ముఖ్యమంత్రి ఏమనుకుంటున్నా, ఆయన అదేమంటే ఈయన ఇదేమంటాడని ఒక ఎనలైజ్ చేయడానికి రీజన్ కూడా మల్లన్నే. రాజకీయాన్ని అంత సులువు చేసి అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టు ఈ సభ్య సమాజం మీద ఆ తెలంగాణ తర్వాత ఆయన వేసిన పాత్ర అది. దట్స్ వై ఆలోచించండి పట్టభద్రులారా. ఎందుకనంటే ఊరికేనే ఓటేయమని చెప్తలేము, ఊరికే మీరు ఓటేసేటోళ్ళు కూడా కారు, మీరే సుప్రసిద్ధులు, మాకంటే తెలివైన వాళ్ళు, మాకంటే సమాజాన్ని చూసిన వాళ్ళు. కానీ ఈ 3 పాయింట్ల రీత్యా తెలంగాణలో ఒక్కడే ప్రతిపక్షమై నిలబడ్డాడు, 10 ఏళ్ళు కొట్లాడిండు, ఏ కాంగ్రెస్ పార్టీ లేనప్పుడు. అటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ బలం అన్నకున్నది. అట్లనే మరి పోలీస్ వ్యవస్థ కానీ మొత్తం రాజ్యాంగంలో ఏముంది, సామాన్యుడు రాజ్యాంగం గురించి ఎందుకు తెలుసుకోవాలని ఒక నీట్నెస్, ఒక క్వాలిటీని మీకు ఇచ్చిండు. కాబట్టి అందుకు మల్లన్న కోటేస్తానని ఆశిస్తున్నాం. అండ్ ప్రతి వ్యవస్థను ప్రశ్నించే హక్కునిచ్చిండు.